ని చాలా ప్రత్యేకంగా మనం చేయటం, కొంతమంది అచ్చేసి కూడా ఆంబోతులను వదిలిపెడుతూ ఉంటారు ఈ సమయంలో. కాబట్టి ఇలా వైదిక కర్మంలో పశువులన్నిటినీ పూజ చేసుకోవడం, పశువుల్ని అలంకరించుకోవటం, పశువులకి అష్టోత్తర శతనామాదులు చెప్పుకొని మీ వల్ల కదా ఇవాళ మా ఇంట్లోకి ఇంత పంట వచ్చింది, ఇంత పంటని ఇచ్చినటువంటి మీకు మేము తిరిగి ఇదిగో ఇలా ఈ విధంగా పొంగలి పెట్టుకొని మీ అనుగ్రహం వల్ల మేము బతుకుతున్నాము అని పశుపక్ష్యాదుల్ని కూడా మనం పూజించటం. పక్షులకు కూడా చాలా విశేషం. ఇప్పుడు మనకి కాంటెంపరీగా ఇక్కడ ఉండి మనకి పశు ఆరాధన చేసుకోలేమో కానీ పక్షి ఆరాధన చెయ్యాలి ఇక్కడి నుంచి అని చెప్తారు. ఏమిటి అంటే రాబోయేటటువంటిది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో ఎక్కువగా దెబ్బతినేటటువంటివి పైన ఎగిరేటటువంటి పక్షులు, కింద నేల మీద నడిచేటటువంటి మనుషుల కంటే కూడా ఆకాశంలో వెళ్ళేటటువంటి పక్షులకు ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. అందుకనే ఇక్కడి నుంచి పక్షి ఆరాధన మొదలు పెడతారు. మనకి ఆ పక్షి ఆరాధనలో ప్రప్రథమంగా రకరకాలైనటువంటి వరి కంకులు మీరు చూసే ఉంటారు. ఈ కంకులన్నీ తీసుకొచ్చి ఇళ్ల ముందు గుచ్చుతారు. గుచ్చి పక్షులు వచ్చి ఈ కంకుల్ని తినాలి, పిచ్చుకలు ఇవన్నీ కూడా ఇవి తినాలి అని చెప్పి, అలాగే ఆడవాళ్ళందరూ సుందరంగా తయారై రకరకాలైనటువంటి అలంకరణాలతోటి ఉదయాన్నే ఊరవతలకు వెళ్ళి పక్షులన్నిటికీ కూడా ఆహారాన్ని పెట్టి, ఆ పక్షులు ఆహారాన్ని ఎంత తింటే మన బంధువులు, మనకు సంబంధించినటువంటి మిత్రులు, సోదరులు అందరూ కూడా ఆనందంగా ఉంటారు అనేది ప్రతీతి. భర్త, పిల్లలు అందరూ సుఖంగా ఉండాలి అని వీళ్ళు చక్కగా అలంకరించుకొని ఊరి బయటికి వెళ్ళి ఊరు బయట ఆ అన్నములో రకరకాల రంగులు కలిపి ఆ కలిపినటువంటి అన్నాన్ని అక్కడ పెడతారు. ఆ అన్నము తిన్నటువంటి పక్షులు మనందరము సుఖంగా ఉండేట్టు అనుగ్రహిస్తాయి అని చెప్తారు. అందుకనే ఈ వరి కంకులు ఇది కేవలం బయట ఆడవాళ్ళు చేస్తారు. మగవాళ్ళు గుడి ముందు రాట పాతి ఆ రాటకి అయ్యా ఇదిగో నీకు నేను వరి కంకుల ఉచ్చు కడతాను అని నమస్కరించుకొని కోరికలు కోరుకుంటారు. తద్వారా తర్వాత ఈ ఉచ్చు గనక స్వామివారి ముందర ఆ వరికంకుల్ని మనం తగిలిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు, జీవనము చాలా సుఖమయంగా సంతోషమయంగా సాగుతుంది. ఇటు మగవాళ్ళు ఈ విధంగా చేస్తారు, ఆడవాళ్ళు బయటికి వెళ్ళి పెడతారు. ఇళ్లల్లో ప్రతి ఇంటి ముందు వరికంకులు పెడతారు. ఇంకో విశేషం ఏమిటి అంటే ఖచ్చితముగా ఈ సమయంలో మనమందరము కూడా కాసిని నీళ్లు తీసుకొని మేడ మీద పెట్టాలి. ఎందుకు అంటే ఎగిరేటటువంటి పక్షులకి బాగా దాహం వేస్తుంది. అవి నీళ్లు మడుగుల దగ్గరికి వెళ్ళేటటువంటి స్థితి అన్ని సందర్భాల్లో అన్ని చోట్ల ఉండదు. కాబట్టి మనం గనక పైన కాసిన నీళ్లు పెట్టినట్లయితే ఆ నీళ్లని పక్షులు తీసుకుంటాయి. ఇది సంప్రదాయంగా మనకి చెప్తున్నారు, ఇక్కడి నుంచి ఎండాకాలం పక్షుల్ని కాపాడుకోండి అని. అందుకని ఆ నీళ్లని పెట్టినట్లయితే కనుమ రోజు ఖచ్చితంగా ఇక్కడి నుంచి రోజు కాసిన నీళ్లు మేడ మీద ఎప్పటిదాకా పెట్టాలయ్యా అంటే మళ్ళీ వర్ష ఋతువు వచ్చేదాకా పైన నీళ్ళని గనక మనం తగిలిచ్చి పెట్టినట్లయితే ఆ పక్షులు నీళ్లు తాగుతాయి. తద్వారా మనం భూతదయ చేసిన వాళ్ళం, మన కుటుంబం సుఖంగా ఉంటుంది అని మనకి పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ పక్షులకి చేస్తారు. పక్షి పూజ అనేది ప్రధానం. ఇది ఇక్కడే కాదు, మొత్తము భారతదేశం అంతా ఉంది. హిమాలయ ప్రాంతాల్లోకి వెళ్తే ఆ పిల్లలందరికీ కూడా మెడలలో చక్కగా ఈ పక్షి ఆకారంలో ఉండే భక్ష్యాలను తయారు చేస్తారు. ఆ తయారు చేసినటువంటి భక్ష్యాలు పిల్లల మెడలో వేస్తారు. వేసి ఈ ఉత్తరాయణం అంతా వీళ్ళు కాపాడబడుగాక అని ఆ రోజు అక్కడ ఉంచి తర్వాత రోజున పక్షులకి పెడతారు. ఇవి పెట్టడం వల్ల ఆ పక్షులు పైనుంచి ఎగిరి వచ్చి మెల్లిగా కొద్దిగా తినడం వల్ల ఈ పిల్లలందరూ పీడల నుంచి దూరమై కాపాడబడతారు అనే నమ్మకం. అంటే చూడండి ఎంత ప్రకృతిని మన వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారో. ఇటు పక్షులను ఆరాధిస్తున్నారు, ఇటు పశువులను ఆరాధిస్తున్నారు, ఇటు బంధువుల్ని, మనుషుల్ని, మిత్రుల్ని అందరినీ ఆరాధిస్తున్నారు, ఇటు వచ్చిన పంటని ఆరాధిస్తున్నారు, అటు దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి పంటని సమర్పిస్తూ ఉన్నారు. ఈ కనుమ రోజున పూర్వం ఒక సంప్రదాయం ఉంది, ఇప్పుడు పాడైంది కానీ మనకి ఆ రైతులు, ఇనాందారులు వాళ్ళు కౌలుకి ఇచ్చేవాళ్ళు. ఈ కౌలుదారులందరూ ఏం చేసేవాళ్ళు అంటే అన్ని బియ్యము, అన్ని చెరుకు ముక్కలు ఇలా రకరకాలవి తీసుకొని వెళ్ళి పొంగలి వండడానికి యోగ్యమైనటువంటి ఆహార పదార్థం బెల్లము అది పెట్టి తీసుకొని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఆ ఇనాందారు వీళ్ళకి డబ్బు రూపంలో కొంత ఇచ్చి పంపించేవాడు. అంటే అనుబంధం, ఒకళ్ళకొకళ్ళు ఎలా కలిసి ఉండాలి అనే తత్వము మనకి చూపించేది ఇప్పుడు ఆ సంప్రదాయం.